ఇదేం కాలము? ఎండాకాలం. లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచుడు దంచాలే. ఒక్కో దిక్కు ఎండకు వశపడక నీడపాటు నుండి చల్లటి పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల ఎట్టగాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు మురిపెంగా కట్టుకున్న ఇండ్లను ఆగం పట్టిస్తున్నాయి. మరి కాలంగాని కాలంలో పడ్డ ఈ వానలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగం అయ్యిందో ఒక్కసారి పురాగా అరుచుకొని వద్దాం పార్రి. అయ్యో, సూర్యాపేట జిల్లాల రైతుల గోసలు చిన్నలేవుగా. ఆత్మకూరు మండలం ముక్కుడు దేవులపల్లి, పాతర్లపాడు అనే ఊర్ల పొంటి వేల ఎకరాలలో వరి పంట నాశనం 4 బల్లయ్యింది. అగ చూడుర్రి, ఆయతరం పొద్దుక పడ్డ వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట గిట్ల పురాగా అడ్డం పడ్డది. ఒక్కో కాడ కోపిద్దామని వరికోత మిషన్లకు బయానా గుడి ఇచ్చిర్రట. అంతల్నే రాత్రికి రాత్రి వడగండ్ల వాన జయంగా గింత ఆగమయ్యింది. దీంతోని రైతులు గొడగొడా శోకం పెడుతుర్రు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటేస్తే మా బతుకు గిట్లైపాయా అని కళ్ళ నిండా నీళ్లు తీసిర్రు. జర సర్కార్ పెద్ద మనసు చేసుకుని రైతులను ఆదుకోవాలి అని ఒక తీరుగా అడిగిర్రు. ఈ నాత్తెర నిన్న 6 గంటలకు వచ్చిన అకాల వర్షం చేత వడగండ్ల దెబ్బల వానలకు పొలాలు తీరే నోటికాడికి వచ్చిన పొలాలు సార్ స్పందించడం అసలు తీరే రేపు మాపు పోసుకుందామని ఇంట్లో పోసుకునే ప్రయత్నం వల్ల ఈ వర్షం వచ్చి రైతులను ఇంత బాధ పెట్టి భూమి పాలు చేసింది సార్. వానలు జయంగా రైతులు పడుతున్న గోస ఇది. ఇక సూర్యాపేట కథ ఇట్లున్నదా? అటు పక్క పొంటున్న ఖమ్మం జిల్లాది ఇంకో కథ. పాలేరు కాడ వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా లారీలు వస్తలేవని కాంటాకేస్తలేరట. దీంతోని వడ్లు మార్కెట్ల తడిసి ఈడిగిల పడుతున్నాయి. ఒక్కో కాడ రోడ్ల మీద కొంచబోతానికి తయారున్న వడ్లు తడిసి ముద్దయినాయి. అటు ఏటూరు నాగారం గాలివానలకు ఇల్లుగూలింది. తాళ్ల గడ్డలున్న కెన్సర్తి ప్రేమల తొళ్ల ఇంటి మీద తాటి చెట్టు కూలి ఇల్లాగమయ్యింది. మనకాడ ఇట్లుంటే అటు ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో కూడా దంచుడు దంచింది. వీరులపాళ్ల జోరువాన గాలిదోలి కాయలన్నీ రాలిపోయినాయి. మామిడి చెట్లు, సపోటా చెట్లు ఇరిగి అడ్డం పడ్డాయి. అటు నెల్లూరు జిల్లా కూడా గాలివానకు వణికిపోయింది. కలువాయి మండలం ఉయ్యాలపల్లి, ఎర్రపల్లి అనే ఊళ్లే వానలకు పెద్ద పెద్ద చెట్లు సొప్పబెండోలే ఇరిగిపోయినాయి. కరెంటు తమ్మాలు, పశువుల కొట్టాలు అడ్డం పడ్డాయి. జర సర్కారు మాకేదన్నా ఓటి చేసి ఆదుకోవాలి. ఇప్పటికే మస్తు నష్టపోయినామని రైతులు ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో గాని. ఇంకా 3-4 దినాలు వానలున్నాయంటుర్రు. జర పాయలమే రైతన్నలు.